రాష్ట్రంలో ఆటో కార్మికులు చేస్తున్న ఆందోళనలు ఉధృతం దాలుస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వేలాది మంది ఆటో కార్మికులు తెలంగాణ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వినతి పత్రం అందించారు. నా పేరు శ్రీనివాసులు, బీఆర్ఎస్ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు. నాకు ఈ ప్రభుత్వం మన కాంగ్రెస్ గవర్నమెంట్ వృద్ధి మీదకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో స్త్రీలకు ఫ్రీ బస్ అని పెట్టింది కదన్నా, అది ఎప్పుడైతే ఫ్రీ బస్ అన్నప్పటి నుంచి దాదాపు ఇప్పటిదాకా 5-16 తరగతుల దగ్గర ఇప్పటికే ఆటోలు ఎక్కడికక్కడనే బాగా ఇబ్బంది పడుతున్నారు. డ్రైవర్లకు చాలా అంటే జీవన ఉపాధినే కోల్పోయే పరిస్థితి వచ్చింది. మా డ్రైవర్లకు అయితే కూడా ఇబ్బంది అన్న. రోజుకు 600 సంపాదించుకుంటారు, ఇప్పుడు 200-300 సంపాదించుకుంటున్నారు. వీళ్ళకి ఏమైనా ఈఎంఐ కట్టుకోవాలన్నా ఇబ్బంది, ఇంట్లో సంసారాలు కిరాయిలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏడ్చే పరిస్థితి కూడా వచ్చేస్తుంది. మళ్ళీ ముందు ఈ డ్రైవర్లు ఇది ఇట్టనే కొనసాగితే కొందరు దాదాపు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందన్న. మీకు గవర్నమెంట్కి ఏం చెప్తామంటే, దయచేసి ఈ ఫ్రీ బస్ ఏదైతే ఉందో దీన్ని రద్దు చేసే విధంగా మాకు కొద్దిగా రద్దు చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. అంతకుమించి వేరే ఆప్షన్ మాకు ఏం లేదన్న. దయచేసి గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, దీని మీద దృష్టి సాధించాలని వారికి మా మనస్ఫూర్తిగా ఆటో యూనియన్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము.